అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మి గారు ఓకే ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు మేయర్ స్థానంలో డిప్యూటీ మేయర్ వేమూరి సత్యనారాయణ ఉండి నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే మేయర్ స్థానంలో ఉన్నటువంటి గంగాడి సుజాత కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోవడం వల్ల కూడా మేయర్ స్థానాన్ని డిప్యూటీ మేయర్ అయినటువంటి వేమూరి సత్యనారాయణ అలంకరించి అదేవిధంగా కార్యక్రమం జరగాల్సిన కార్యక్రమం కూడా సజావుగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తానికి ఒంగోలు నగరం సంబంధించి 50 డివిజన్ల కార్పొరేటర్లు కూడా హాజరైన నేపథ్యంలో కూడా ఇప్పుడు మెజార్టీ సభ్యులు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. దానికి ఏకపక్షంగా కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే గత వైసీపీ పాలనలో ముస్లిం కమ్యూనిటీకి కబరిస్తాన్కి కేటాయించినటువంటి కొంత స్థలాన్ని ఇప్పుడు రద్దు చేయడం కూడా దాని పట్ల కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సానుకూలంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అదేవిధంగా బిఎన్ విజయ్ కుమార్ కూడా స్పందించడం జరిగింది. ఉన్న స్థలం అనువైనది కాదు కాబట్టి దాన్ని కొంత విచారణ అనంతరం కూడా మరొక స్థలాన్ని అనుకూలంగా ఉండే స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి భయపడాల్సిన పని లేదు కూడా అని చెప్పేసి, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా చెప్పేసి ఒక భరోసాను కూడా ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అరాకొర వసతులతోటి ఇచ్చినటువంటి కబరస్థాన స్థలము ఎందుకు పనికి రాకుండా ఉంటుంది, అదేవిధంగా ఆ స్థలము అనువైంది కాదు అని చెప్పి తేల్చిన తర్వాత అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మరొక స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అయితే వివరించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు అభివృద్ధికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దీనికి అందరూ కార్పొరేటర్లు కూడా అనుకూలంగా ఓటింగ్ వేయటం కూడా ఇది తీర్మానం అయితే అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది మరి రానున్న ఫిబ్రవరి 8వ తారీఖు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి చివరి కౌన్సిల్ సమావేశం అంటే ఆ ఉన్న పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వెళ్తున్నారన్న నేపథ్యంలో కూడా ఈ కౌన్సిల్ సమావేశం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వారు ఎటువంటి రియాక్షన్ ఇస్తారని చెప్పి, కానీ ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలు కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా ఇది కొద్దిగా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటి సమస్యలు అయితే పరిష్కారంగా అదేవిధంగా అభివృద్ధి వైపు అయితే ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా ఈ కౌన్సిల్ సమావేశం అయితే పూర్తిస్థాయిలో తీర్మానం చేయడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.